हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। अंबर पे आँख उठाए मन तो उड़ता ही जाए। संगम के सुहाने सुख जो हम लूटे तो लुटाए। दिव्य चितवन से नस नस को भर दे आज आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। तू जो धरा पे पधारे गुल खिल जाते हैं न्यारे। गुलशन तो महक जाए तू जो इसे सवारे। हर गुल में भरते बाबा तू खुशबू स्वर्ग सी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से। प्यारे से वतन में हो, प्यारे से वतन में, उस मीठे से वतन में हो, अव्यक्त वतन में हम उड़ के चले जाएं। ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, उस मीठे से वतन में।
सभी वो भगवत से दिव्य जन्म की खुशी मना रहे। आज खुशी मना भी रहे हैं और साथ में ఈరోజు బాప్దాదా నలువైపులో ఉన్న పిల్లల్ని చూస్తూ హర్షితులవుతున్నారు. भी बच्चों की खुशी मना रहे। పిల్లలు ఓ బాబా అనే పాట పాడుతూ ఉన్నారు. బాబా కూడా తన హృదయంలో ఓహో పిల్లలారా ఓహో పాట పాడుతున్నారు. आज का ही ఈరోజు ఖుషి జరుపుకుంటూ ఉన్నారు పిల్లలు. ये विचित्र ఈరోజు యొక్క ఈ విచిత్రమైన जयंती का दिन है। జయంతి యొక్క రోజు ఈరోజు విచిత్రమైన జయంతి యొక్క రోజు जो बाप और बच्चों का ఏదైతే బాబా మరియు పిల్లల యొక్క इकट्ठा ఒకే సమయంలో కంబైన్డ్గా दिव्य जन्म का दिन है। దివ్య జన్మ జరుపుకునే రోజు. तो आप सभी भी కాబట్టి మీరందరూ కూడా मुबारक दे भी रहे हो శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు और కూడా ले भी रहे మరియు తీసుకుంటున్నారు కూడా. क्योंकि ఎందుకంటే बाप ने బాబా जन्म लिया ही है। జన్మ తీసుకున్నది यज्ञ रचने के लिए। యజ్ఞాన్ని రచించటం కోసము. तो यज्ञ में కాబట్టి యజ్ఞంలో ब्राह्मण बच्चे ही चाहिए। బ్రాహ్మణ పిల్లలే కావాలి కదా. तो ये एक ही जयंती है। కాబట్టి ఇదొక్కటే అటువంటి జయంతి जो बाप और बच्चों की इकट्ठी जयंती। తండ్రి మరి పిల్లల యొక్క జయంతి కంబైన్డ్గా జరిగే జయంతి ఇదొక్కటే జయంతి. इसीलिए అందువలన इस शिव जयंती को ఈ శివ జయంతిని हीरे तुल्य जयंती कहा जाता है। వజ్రతుల్య జయంతి అని చెప్తారు. तो बाप देख रहे हैं కాబట్టి బాబా చూస్తూ ఉన్నారు. एक एक बच्चा ఒక్కొక్క పిల్లలు कितने स्नेह से ఎంత స్నేహంతో मुबारक देने आए हैं। శుభాకాంక్షలు తెలపటం కోసం వచ్చారు అందరూ. మరియు బాబా కూడా मुबारक देने आए।
శుభాకాంక్షలు ఇవ్వటానికి వచ్చారు. ये जयंती ఈ జయంతి अति स्नेह की जयंती అతి స్నేహంతో జరుపుకునే జయంతి. स्नेही बच्चे, स्नेही बाप స్నేహి और పిల్లలు, स्नेही जयंती స్నేహి బాబా మరియు స్నేహి జయంతి ఇది. बाप दादा के पास బాబ్ దాదా దగ్గర चारों ओर की నలువైపులా ఉన్న देश विदेश దేశ విదేశీ सब बच्चों का పిల్లలందరి యొక్క स्नेह స్నేహము पहुंच रहा చేరుతున్నది. बाप एक एक स्नेही बच्चे को బాబా ఒక్కొక్క స్నేహి పిల్లలకు पदम गुना పద్మారెట్లు स्नेह बड़ी मुबारक స్నేహంతో నిండిన दे रहे శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. बाप दादा को బాప్ దాదాకు आज आपके भगत भी ఈరోజు మీ భక్తులు కూడా विशेष याद आ रहे విశేషంగా గుర్తొస్తూ ఉన్నారు. क्योंकि ఎందుకంటే आपके भक्तों ने जो आपने किया है ఏదైతే ఇప్పుడు మీరు చేశారో बहुत अच्छी की అది కూడా పని బాగా చేశారు. क्योंकि కాపీ చేశారు వారు. द्वापर में ఎందుకంటే ద్వాపర యుగంలో परम धाम से పరంధామం నుండి पहले पहले आए వారు మొట్టమొదట వచ్చారు భక్తులు. तो पहला जन्म కాబట్టి మొదటి జన్మ सदा సదా सतो प्रधान होता है సత్వ ప్రధానముగా ఉంటుంది కదా. इसलिए అందువలన वो लोग देखा भी बहुत अच्छी की వారు आज के दिन చాలా చక్కగా కాపీ చేశారు. बच्चों के साथ కాబట్టి ఈ రోజున आपके भगत भी పిల్లలతో పాటు మీ భక్తులు కూడా याद आ रही है గుర్తొస్తూ ఉన్నారు బాప్ దాదాకు. वतन में तो आज
వతనంలో అయితే ఈరోజు अमृत वेले से అమృత వేళ నుండి बहुत बच्चों की रौनक थी। పిల్లల యొక్క చాలా हर ప్రకాశం ఉంది. बच्चा समझता था ప్రతి పిల్లల శోభ నిండి ఉంది. ప్రతి పిల్లలు कि मैं बाप दादा को అనుకుంటూ ఉన్నారు, अपनी मुबारक दूं। నేను బాప్ దాదాకు నా శుభాకాంక్షలు और बाप చెప్తాను అని. दादा ने भी మరియు బాప్ దాదా కూడా हर बच्चे की ప్రతి పిల్లలకు मुबारक अति स्नेह से स्वीकार की। ప్రతి పిల్లల యొక్క శుభాకాంక్షలు అతి స్నేహంతో స్వీకరించారు. तो वतन में కాబట్టి వతనంలో आज ఈరోజు ये मेला लगा हुआ था। ఇది మేళా పెట్టబడి ఉంది. एक तरफ ఒకవైపు आप बच्चे थे, పిల్లలు మీరున్నారు, दूसरी तरफ ఇంకొక వైపు एडवांस में गए हुए అడ్వాన్స్ పార్టీలో వెళ్ళినటువంటి आपके साथी మీ యొక్క సాథీలు साथ में आए हुए थे। వారు కూడా తోడుగా వచ్చి ఉన్నారు. बाप दादा ने देखा బాప్ దాదా చూశారు कि आपकी दादियाँ మీ దాదీలు और अन्य भाई మరియు ఇతర అన్నయ్యలు की लिस्ट बहुत बड़ी थी। వారి లిస్ట్ చాలా పెద్దది ఉంది. एक एक दादियाँ ఒక్కొక్క దాదీలు बाप दादा को भी బాప్ దాదాకు కూడా मुबारक दे रहे थे। శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు लेकिन साथ అడ్వాన్స్ में పార్టీ దాదీలు. కానీ దాంతో పాటు आप सब भाग्यवान बच्चों को भी మీరందరూ మీ భాగ్యవంతులైన పిల్లలకు కూడా मुबारक दे रहे थे। దాదీలు శుభాకాంక్షలు చెప్తూ वतन ఉన్నారు. में आज కాబట్టి ఈరోజు వతనంలో मुबारकों का मेला था। శుభాకాంక్షల యొక్క మేళా జరిగింది. सभी అందరూ एडवांस पार्टी के అడ్వాన్స్ పార్టీలో ఉన్న विशेष दादियाँ విశేషమైన దాదీలు भाई మరియు అన్నయ్యలు आप विशेष निमित्त साथी रहने वाले విశేషమైన నిమిత్త आत्माओं को సాక్షులుగా ఉన్న ఆత్మలకు याद करते हुए జ్ఞాపకం చేసుకుంటూ बहुत दिल से मुबारक दे रहे
చాలా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. आप सबको కాబట్టి మీ అందరికీ बाप दादा బాప్ దాదా की तरफ से भी అందరి వైపు నుండి కూడా मुबारकें दे रही है। అంటే అడ్వాన్స్ పార్టీలో ఉన్న దాదిలో అన్నయ్యలందరి వైపు నుండి కూడా स्वीकार किया శుభాకాంక్షలు చెప్తున్నారు. స్వీకరించారా వాటిని? सभी का विशेष बहनों और भाइयों का అందరి యొక్క విశేషమైన అక్కలు एक ही అన్నయ్యల యొక్క आवाज था, ధ్వని ఒక్కటే ఉంది. कि अभी ఇప్పుడు घर का गेट कब खोलेंगे? तो विशेष दीदी दादी कह रही थी విశేషంగా దాది దీది చెప్తూ ఉన్నారు. అడ్వాన్స్ పార్టీలో कि ఉన్న हमारे దాది దీది सखियों को, మా యొక్క సఖీలకు, भाइयों को మా స్నేహి అయిన हमारे అన్నయ్యలకు तरफ से మా వైపు నుండి यही कहना ఇదే చెప్పండి. कि घर चलने की लिए ఇంటికి వెళ్ళడం కోసము कौन सी तारीख फिक्स की है? ఏ తారీఖు ఫిక్స్ చేసుకున్నారు అని అడగండి అందరికీ అని దాది దీది చెప్పారు. అంటే कट्टे चलेंगे ना, अलग ఎందుకంటే अलग तो नहीं जाएंगे। అందరూ కలిసి వెళ్ళాలి కదా ఇంటికి, వేరువేరుగా వెళ్ళము కదా. दरवाजा खोलने के लिए ద్వారం తెరవడం కోసము सभी कट्टे हाजिर हो जाएंगे। అందరూ ఒకసారి కలిసి హాజరవుతారు కదా. तो वो डेट मांग रहे थे। ఆ డేట్ ఫిక్స్ చేయమని అడుగుతూ ఉన్నారు పైనుండి అడ్వాన్స్ बाप పార్టీ వాళ్ళు. दादा मुस्कुराए, బాప్ దాదా చిరునవ్వు నవ్వారంట వారు అలా అడిగినప్పుడు. क्योंकि बाप भी चाहते हैं ఎందుకంటే బాబా కూడా ఆశిస్తూ ఉన్నారు कि अभी ఇప్పుడు गेट को खोलने के लिए గేట్ తెరవడం కోసము सभी बच्चों को పిల్లలందరూ बेहद की वैराग वृद्धि चाहिए। పిల్లలందరిలో అనంతమైన వైరాగ్య వృత్తి కావాలి గేట్ తెరవాలి అంటే. ఇప్పుడు यही चाबी है गेट खोलने की। ఇదే ఇచ్చ కూడా ఉంది గేట్ తెరవాలని. बाप दादा तो బాప్ దాదా అయితే सदा कहते रहते हैं సదా చెప్తూ ఉంటారు कि
అనంతమైన వైరాగిగా తయారై వేస్ట్ సంకల్పం వేస్ట్ సంకల్పాలు और वेस्ट समय మరియు వేస్ట్ సమయము दोनों को రెండింటిని मिलकर जल्दी से जल्दी రెండింటిని కలిపి त्याग करना అతి త్వరగా త్యాగం చేయాలి. बेहद के అనగా वैरागी बनना అనంతమైన వైరాగిగా తయారవ్వాలి. क्योंकि बाप दादा ने देखा है ఎందుకంటే బాబ్ దాదా చూశారు कि सबसे అన్నింటికంటే बड़ा గొప్ప విఘ్నము देहाभिमान అన్నింటికన్నా పెద్ద విఘ్నము దేహాభిమానము. इस देहाभिमान को त्यागना ఈ దేహాభిమానాన్ని త్యాగం చేయటము चलते फिरते నడుస్తూ తిరుగుతూ अभिमानी बनना ఆత్మాభిమానిగా తయారవడము यही बेहद का वैराग ఇదే బేహద్ వైరాగ్యము. तो सभी కాబట్టి అందరూ कहते तो है అంటూ ఉంటారు मेरा बाबा మేరా బాబా అని, मीठा बाबा प्यारा बाबा మీఠా బాబా పేరా బాబా అంటూ ఉంటారు. दिल से कहती है ఎప్పుడైతే హృదయపూర్వకంగా అది చెప్తూ ఉంటారో मेरा तो ये देहाभिमान నాది అని ఎప్పుడైతే చెప్తూ ఉంటారో जो मैं के रूप में आता है ఈ దేహాభిమానం ఏదైతే నాది అనే రూపంలో వస్తుందో बाप सदा कहते हैं బాబా సదా చెప్తూ ఉంటారు कि ये मैं का पान जो आ जाता है मैं जो करता हूँ मैं जो कहता हूँ నేను అని ఎప్పుడైతే ఉపయోగిస్తూ ఉంటారో నేను ఏది చేస్తున్నానో वही ठीक है నేను ఏది చెప్తున్నానో అదే రైట్ అని అంటూ ఉంటాము. एक मैं का मन मैं आत्मा हूँ और ये मेरा शरीर है दूसरा महीन मैं ఒక రకమైన నేను అంటే నేను ఆత్మ, ఇది నా శరీరము అనుకోవడం. जो सुनाया ఇంకొక రకమైన నేను వస్తుంది ఇప్పుడు ఏదైతే బాబా వినిపించారో ये किया నేనే ఇది చేశాను, मैं ये कर सकता हूँ నేనే ఇది చేయగలను, मैं ठीक हूँ నేనే రైట్. ये महीन मैं ఈ నేను అనేది इसको खत्म करना దీన్ని ఇప్పుడు సమాప్తి చేయాలి. ये देहाभिमान ఈ దేహాభిమానము इस रूप में आता है
ఈ రూపంలో వస్తుంది. तो आज కాబట్టి ఈరోజు दादा ने బాప్ దాదా ये महीन में ఈ నేను जो अने? कभी बाप की विशेषता को भी ఇప్పుడప్పుడు బాబా ఇచ్చిన విశేషతల్ని मेरा కూడా मानकर నా విశేషతలు అనుకొని का भान रखते దానిలో కూడా నేను గొప్ప అనే భ్రాంతి పెట్టుకుంటూ ఉంటారు. ఈ इसको భావన समाप्त करना। దీనిని ఇప్పుడు సమాప్తి చేయాలి. देखो यादगार जो बनाते हैं చూడండి, మీ స్మృతి చిహ్నం ఏదైతే తయారు చేశారో उसमें भी అందులో కూడా जब बलि चढ़ाते हैं ఎప్పుడైతే బలి ఇస్తారో तो खुद नहीं बलि चढ़ते हैं, స్వయం బలి लेकिन किसको बलि अवर- चढ़ाते हैं? కానీ దేనిని బలి ఇస్తారు? మేకను బలి ఇస్తారు. बकरी को क्यों ढूंढा? మేకని ఎందుకు వెతుక్కున్నారు బలి ఇవ్వటానికి? क्योंकि बकरा ఎందుకంటే మేక करता है। మే అని అరుస్తూ ఉంటుంది. भक्तों ने कापी तो बहुत अच्छी की, భక్తులు చాలా చక్కగా కాపీ చేశారు మిమ్మల్ని. तो आज के दिन కాబట్టి ఈ రోజున ये देवमान का मैं ఈ దేహాభిమానం యొక్క నేను क्या पुरुषार्थ करके ఏంటి పురుషార్థం చేసి समाप्त कर सकते हो? సమాప్తి చేయగలరా? बर्थडे पर आए हो बाप బర్త్డే రోజున వచ్చారు బాబా कोई బర్త్డే. सौगात तो देंगे ना, మరి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వెళ్తారు కదా. तो बाप को और सौगात नहीं चाहिए। అయితే బాబాకు వేరే గిఫ్ట్లు వద్దు. ये महीन में ఈ నేను అనేది यही बाप कहते हैं आज के जन्मदिन पर బాబా యొక్క ఈ రోజు జన్మదినం రోజున आपको सौगात दे दो। బాబాకు సౌగాత్గా గిఫ్ట్గా ఇచ్చేయండి. నేను అనేది ఇవ్వగలరా? देना है मत ఇవ్వాలా? ఇక అది సాహసం ఉందా ఇది ఇవ్వడానికి? हाथ उठाओ, చేతులు ఎత్తండి. हाथ उठा के तो చేతులు खुश ఎత్తి कर दिया। చేతులు ఎత్తితే నన్ను సంతోష పెట్టేశారు అంటున్నారు బాబా. तो हाथ उठाया तो सौगात दे दी ना। చేతులు ఎత్తారు అంటే బాబాకు సౌగాత్ ఇచ్చేశారు కదా. दी हुई सौगात ఇచ్చేసినటువంటి कोई బహుమతి वापस लेता है क्या? ఎవరైనా మళ్ళీ తీసుకుంటారా ఏంటి? कई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు చెప్తున్నారు, బాబా चाहते नहीं है, మేము అనుకోవట్లేదు, लेकिन आ जाती
కానీ వచ్చేస్తుంది మా దగ్గరికి తిరిగి మేము ఇచ్చింది. कारण क्या? దీనికి కారణం ఏంటి? कारण अगर पूछे కారణం तो ఒకవేళ అడిగితే जवाब बहुत अच्छा देते हैं। జవాబు చాలా చక్కగా ఇస్తున్నారు. कहते हैं जानते भी है, मानते भी है, लेकिन क्या करे वापस आ जाता है। सोचो తెలుసు కూడా, दी हुई కూడా चीज ఇచ్చేసామని అయినా తిరిగి अगर వచ్చేస్తుంది. आपके पास आ जाए ఆలోచించండి, ఇచ్చేసిన వస్తువు ఒకవేళ మీ क्या దగ్గరకు दी వచ్చేస్తే हुई चीज ఏంటి? अपने पास रखेंगे? ఇచ్చేసిన వస్తువు మీ దగ్గర దాచుకుంటారా? అది వచ్చేస్తే तो अगर आपने दिल से दी, ఒకవేళ మీరు अगर वापस आ भी जाती హృదయం నుండి तो ఇచ్చేసారు, रखेंगे अपने पास? అది తిరిగి వచ్చేసింది అనుకోండి, ఉంచుకుంటారా మీ దగ్గర? कारण क्या है? కారణం ఏంటి? बाप से प्यार है ना, బాబా పైన ప్రేమ ఉంది కదా, प्यार के कारण కాబట్టి ప్రేమ కారణముగా जो बाप कहते हैं ఏదైతే బాబా చెప్తున్నారో वो करने चाहते हैं। ये बाप के पास भी అది रिजल्ट आती है, చేయాలనుకుంటున్నారు. ఇది బాబా దగ్గర కూడా రిజల్ట్ వస్తుంది. కానీ ఏమవుతుంది అంటే दृढ़ता को यूज करो। దృఢతను संकल्प ఉపయోగించండి. करते हो, సంకల్పం చేస్తున్నారు, लेकिन కానీ एक है संकल्प करना, ఒకటి సంకల్పం చేయడం, दूसरा है రెండవది दृढ़ संकल्प करना। దృఢ సంకల్పం చేయడం అనేది ఉంది. तो बार बार కాబట్టి గడేకు किए हुए संकल्प में చేసిన సంకల్పంలో दृढ़ता लाना, దృఢత తీసుకురావాలి. ये अटेंशन कम है। ఈ అటెన్షన్ పెట్టుకోవటంలో లోపం ఉంది. दृढ़ता దృఢత सफलता की चाबी। సఫలత యొక్క తాళం చెవి అంటారు. तो आज क्या करेंगे? కాబట్టి ఈరోజు ఏం చేస్తారు? संकल्प करेंगे సంకల్పం या చేస్తారా दृढ़ संकल्प करेंगे? లేదా దృఢ సంకల్పం చేస్తారా? अगर आपका दृढ़ संकल्प है ఒకవేళ మీది तो దృఢ उसकी సంకల్పం ఉంటే निशानी है ఉంది అంటే దాని గుర్తు ఏంటి? दृढ़ता దృఢత सफलता की चाबी। సఫలతకు తాళం చెవి. चाबी लगाने में కాబట్టి తాళం कोई कमी వేయటంలో रह जाती है, ఏదైనా లోపం ఉండిపోతుందేమో, संपूर्ण सफलता नहीं मिलती। అందువలనే సంపూర్ణ సఫలత లభించటం లేదు. तो आज बाप दादा కాబట్టి ఈరోజు बच्चों का भी బాబా बर्थडे है, बाप का भी बर्थडे है। పిల్లల జన్మదినం కూడా ఈరోజు, ये బాబాది तो కూడా विशेष दिन జన్మదినము. है ना। ఇది విశేషమైన రోజు కదా. सारी कलप में
మొత్తం కల్పంలో बाप बच्चों का బాబా మరియు एक పిల్లల యొక్క समय जन्म జన్మ ఒకే సమయంలో జరగటం इसी बर्थडे की विशेषता है। ఇది ఈ బర్త్డేలోనే ఈ విశేషత ఉంది, శివరాత్రి జన్మదినంలోనే తండ్రి పిల్లల్ని ఒకేసారి आज జరగటం. के दिन కాబట్టి ఈ రోజు బాబా यही चाहते हैं ఇదే ఆశిస్తున్నారు कि हर बच्चा आज ప్రతి పిల్లలు ఈరోజు अपने दिल में తమ హృదయంలో दृढ़ता को लाके దృఢతను తీసుకొని వచ్చి ये दृढ़ संकल्प ఈ దృఢ సంకల్పం చెయ్యండి कि हमें व्यर्थ संकल्प और व्यर्थ समय क्योंकि अगर వ్యర్థ सारे दिन संकल्पम, टेंशन వ్యర్థ సమయము. ఎందుకంటే चेक करो రోజంతా టెన్షన్ పెట్టుకొని చెక్ చేసుకోండి, बीच बीच में మధ్య మధ్యలో समय और संकल्प సమయం మరియు సంకల్పం व्यर्थ जाता है। వ్యర్థంగా పోతూ ఉంటుంది అని అనిపిస్తుంది మనకు. बाप दादा तो सबका బాబ్ దాదా అయితే रजिस्टर देखते हैं, అందరు రిజిస్టర్ చూస్తూ ఉంటారు కదా, उसको बचाना ఆ వ్యర్థం అనేది పొదుపు చేయటము अर्थात అనగా समापत्ति का समय समीप लाना। సమాప్తి యొక్క సమయాన్ని సమీపంగా తేవడం. त्यारो తయారుగా ఉన్నారా? तो बाप दादा కాబట్టి బాబ్ దాదా आज आप बच्चों से ఈరోజు పిల్లలు మీతో बर्थडे की यही सौगात चाहते हैं। ఈరోజు పిల్లలు మీ నుండి బర్త్డే యొక్క సౌగాత్ ఇదే కావాలి అనుకుంటున్నారు. ఇస్తారా? ఈ బహుమతి ఇస్తారా? हाथ उठाओ, చేతులు ఎత్తండి. दृढ़ दृढ़ निश्चय का हाथ देखेंगे దృఢ నిశ్చయం యొక్క कि नहीं చేతులు ఎత్తండి. करना ही है। చూస్తాను, చేస్తాను కాదు, చేసి తీరాల్సిందే. ఏది ఏమైనా త్యాగం అంటే త్యాగం. त्याग नहीं लेकिन भाग्य। ఇది త్యాగం కాదు, కానీ భాగ్యం ఉంది ఇందులో. तो आज का दिन కాబట్టి ఈరోజు अगर सही हाथ उठाया ఒకవేళ కరెక్ట్గా మీరు చెయ్యెత్తారు అంటే तो मैं का दिन है ना। ఇది చాలా మహత్వపూర్ణమైన రోజు కదా. अभी से ఇప్పటి నుండి आपके चेहरे पर మీ ముఖము పైన व्यर्थ की समापत्ति వ్యర్థం యొక్క సమాప్తి
और सदा स्मृति మరియు సదా స్మృతి स्वरूप की మరియు సదా స్మృతి స్వరూపం యొక్క झलक మెరుపు चेहरे और चलन में आनी चाहिए। ఈ ముఖము మరియు నడవడికలో రావాలి. अब ये संकल्प करो, ఇప్పుడు ఈ సంకల్పం చేయండి. दृढ़ता से దృఢత ద్వారా व्यर्थ समय వ్యర్థ సమయము और संकल्प को మరియు వ్యర్థ సంకల్పాన్ని समाप्त करना। సమాప్తి చేసేయండి. मेरा बाबा నా బాబా నా బాబా दिल में समाते, హృదయంలో कहना ఇముడ్చుకోవాలి. अलग चीज है, అనడం వేరు, బయటకు అనడం. दिल में కానీ समाना హృదయంలో ఇముడ్చుకోవాలి నా బాబా అనే ఆ ప్రేమను. दिल की बात హృదయం कभी యొక్క बोलते नहीं, హృదయంలో ఇమిడిపోయే విషయాన్ని ఇప్పుడు మర్చిపోలేరు. मुख की बात बोल सकती है, నోటి నుండి అనే విషయాన్ని दिल మర్చిపోవచ్చు. की बात కానీ హృదయంలో ఉండిపోయిన విషయం अच्छी या व्यर्थ మంచి విషయమైనా వ్యర్థ दोनों విషయమైనా नहीं बोलते। ఈ రెండు కూడా మనసులో హృదయంలో ఇమిడిపోతే మర్చిపోలేము. तो आज కాబట్టి ఈరోజు बाप दादा బాప్ దాదా सौगात तो दी ना बाप को, సౌగాత్ అయితే ఇచ్చేస్తారు కదా, మీరందరూ బాబాకు ఇచ్చారా? सौगात दी గిఫ్ట్ ఇచ్చారా तो బాబాకు? हाथ उठाओ, రెండు చేతులు ఎత్తండి. ఇచ్చారు అంటే अरे वाह। ये फोटो निकालो, ఈ ఫోటో తీయండి అందరిది అంటున్నారు బాబా. बाप दादा బాప్ దాదా सिर्फ हाथ को नहीं देखते, కేవలం చేతులే చూడటం లేదు, आपके दिल को देख रहे। మీ హృదయాన్ని చూస్తున్నారు బాప్ దాదా. तो आज के दिन की सौगात కాబట్టి ఈ రోజు యొక్క अपने సౌగాతు को भी दी మీకు और మీరు बाप కూడా को भी ఇచ్చుకున్నారు, మరి బాబాకు కూడా ఇచ్చారు కదా. अगर आपका व्यर्थ समय ఒకవేళ మీ యొక్క వ్యర్థ और సమయము संकल्प వ్యర్థ बच సంకల్పము गया పొదుపు అయినట్లయితే तो आपका दिन कैसे बीतेगा? మీ యొక్క రోజు ఎలా గడుస్తుంది? सदा సదా खुश नसीब और అదృష్టవంతులు खुशनुमा बन जाए। మరియు ఆనందంగా ఉండేవారిగా అయిపోతుంది రోజు అంతా మీది. వ్యర్థం అనేది సమాప్తి అయిపోతే. तो अभी కాబట్టి ఇప్పుడు संकल्प को సంకల్పాన్ని अमृत वेले అమృత వేళ बाप दादा से मिलन मनाने के बाद బాప్ దాదాతో మిలనం జరుపుకున్న తర్వాత ये रोज स्मृति में ఇది రోజు लाना స్మృతిలో తెచ్చుకోవాలి. और सारे दिन में మరియు రోజంతట్లో बीच बीच में चेक करना। మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. बाप दादा टाइम बाप फिक्स दादा नहीं करते, టైం ఫిక్స్ చేయట్లేదు, लेकिन కానీ आप अपना टाइम फिक्स మీరు करो। మీకు అనుకూలంగా టైం ఫిక్స్ చేసుకోండి. बीच बीच में चेक करना
మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. तो जो बाप दादा के आगे बर्थडे पर वायदा किया బాప్ దాదా బర్త్డే రోజున ఏదైతే వాగ్దానం చేశారో वो అది वायदा ఆ निभा వాగ్దానం रही है। నిభాయిస్తున్నానా అని ये రోజు अपने आप से चेक कर। అమృత విలయోగం అయ్యాక మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. రోజు బాప్ దాదా ఎదురుగా బర్త్డే రోజు చేసిన వాగ్దానం ఎంత నిభాయిస్తున్నాను. चाहते तो सभी है, बाप दादा आज शिकले देख रहे हैं। అందరూ కావాలి అని चाहते అనుకుంటారు, हैं हाँ, చెయ్యాలి అని, करेंगे చేస్తాము అంటారు. लेकिन కానీ ये वेस्ट आ जाता है ना, ఈ వేస్ట్ వ్యర్థం అనేది बाप వచ్చేస్తుంది से కదా. किया हुआ वायदा भी అప్పుడు బాబాతో చేసిన వాగ్దానం కూడా మర్చిపోతూ ఉంటారు. वेस्ट खत्म। వ్యర్థం అనేది సమాప్తి అయిపోవాలి. एक मिनट ఒక్క నిమిషం अभी भी ఇప్పుడు కూడా एक मिनट पावरफुल आत्मा बन ఒక్క నిమిషం పవర్ఫుల్ ఆత్మగా అయి संकल्प करो। సంకల్పం చేయండి. वेस्ट को खत्म करना ही है। వ్యర్థాన్ని సమాప్తి చేసి తీరాలి అని. अच्छा बाप दादा एक भी बच्चे को ఏ ఒక్క పిల్లలని కూడా अपने समान बनाने के बिना ఏ ఒక్క పిల్లల్ని కూడా తన సమానంగా తయారు చేయనిది रहने नहीं चाहता।
ఉండలేరు బాబా. ఎందుకంటే देखो प्यार की निशानी ప్రేమ ఉంది కదా. आज का दिन చూడండి, ఈ రోజు बाप और बच्चे బాబా మరియు పిల్లల का सारी कलब में ప్రేమ యొక్క రోజు ఇది. ऐसा दिन नहीं होता మొత్తం కల్పంలో ఇలాంటి రోజు जो ఉండదు. बाप और बच्चे का जन्म ही మరియు एक दिन हो। తండ్రి అంటే మొత్తం కల్పంలో తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజు జరుపుకునే ఇలాంటి రోజు ఉండదు. बाप का एक एक बच्चे से బాబాకు ఒక్కొక్క పిల్లల పైన दिल का प्यार है। హృదయం యొక్క ప్రేమ ఉంది. कि मेरा बच्चा నా పిల్లలు అని. परमात्मा का बच्चा పరమాత్మ యొక్క పిల్లలు వేరు. जो संकल्प करो वो संकल्प सफल हो। మీరు ఏ సంకల్పం చేస్తారో ఆ సంకల్పం సఫలం అవ్వాలి. एक एक संकल्प में ఒక్కొక్క సంకల్పంలోని शक्ति हो శక్తి ఉండాలి. और करना एक हो। చెప్పటం మరియు చేయటం ఒకటిగా ఉండాలి. अर्थात हुआ చెప్పాను शुद्ध అంటే संकल्प అయిపోయింది అనుకోండి. శుద్ధ సంకల్పం అలాంటిది ఉండాలి. तो व्यर्थ सुधाई खत्म हो जाए। శుద్ధ సంకల్పం ఉంటే వ్యర్థం ఆటోమేటిక్గా సమాప్తి అయిపోతుంది. क्योंकि एडवांस ఎందుకంటే पार्टी అడ్వాన్స్ పార్టీ डेट जाती है। డేట్ అడుగుతూ ఉన్నారు. तो आपकी बड़ी बड़ी दादी हैं, కాబట్టి बड़ी बड़ी भाई हैं, మీ దగ్గర నుండి వెళ్ళిన పెద్ద పెద్ద దాదీలు ఉన్నారు, प्यार పెద్ద तो है పెద్ద ना उनसे। అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది కదా. कितना याद करते हैं ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటారు దాదీని, దీదిని, చంద్రమణి దాదీని. सभी के नाम लेते जाओ। అందరి పేర్లు తీసుకుని सभी को వెళ్తూ याद ఉంటే करते हैं ఆ దాదీలందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా మీరు. को जो चाहती है वो तो बताओ ना। మరి వారికి వారు ఏదైతే ఆశిస్తున్నారో మీ నుండి దాని సమాధానం చెప్పండి కదా. तो आज का కాబట్టి ఈరోజు संकल्प क्या रहा? సంకల్పం ఏం చేసుకున్నారు? कहना చెప్పటము और करना మరియు చెయ్యటము एक हो। ఒక్కటిగా ఉంచుకుంటాము. ठीक है। సరేనా? तो आज కాబట్టి ఈరోజు चारों ओर के बच्चों को నలువైపులో ఉన్న పిల్లలకు दादा బాప్ దాదా बर्थडे की బర్త్డే యొక్క सौगात సౌగాతు यही दे रहे हैं। ఇదే ఇస్తూ ఉన్నారు. कहना చెప్పటము और करना మరియు చేయటము एक करो। ఒకటిగా చేసుకోండి అని. दृढ़ता की దృఢత యొక్క सौगात బహుమతి
ఈ రోజున बाप दादा బాప్ దాదా हर बच्चे को ప్రతి పిల్లలకు दे रही है ఇస్తూ ఉన్నారు. शुभ कार्य శుభకార్యము दृढ़ता से सफल करो। దృఢత ద్వారా సఫలమయ్యేలా చేసుకోండి. अभी उठाओ। बाबा सेवा का टर्न राजस्थान का है సేవ और యొక్క साथ में టర్న్ तमिलनाडु है। రాజస్థాను, వాళ్ళతో సభీ పాటు ఉఠేంగే. తమిళనాడు. వాళ్ళందరినీ లేచి నిల్చోమనుకున్నారు. बाबा బాప్ దాదా 8,500 आए हैं। 8,500 మంది వచ్చారు. जो अपना टर्न बजाने आई है तो इस टर्न का फायदा ఏదైతే काफी उठाए हैं। हर నీ एक సేవ उठाता है। టర్న్ మీరు నిభాయించడానికి వచ్చారు. आत्माओं को चांस ప్రతి జోన్ వారు इसकी ఈ బాధ్యత తీసుకుంటున్నారు. ఆత్మలకు ఛాన్స్ ఇప్పించారు సేవ కోసం. దీనికి అభినందనలు. बाप दादा हर एक बच्चे को బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లలకు, ఎవరైతే నిలబడి ఉన్నారో हर बच्चे को ప్రతి పిల్లలకు बर्थडे की मुबारक दे रहे हैं। బర్త్డే యొక్క శుభాకాంక్షలు చెప్తున్నారు. और साथ में भविष्य में तीव्र पुरुषार्थी भव का वरदान दे। దాంతోపాటు భవిష్యత్తులో కూడా తీవ్ర పురుషార్థిగా ఉండండి అని వరదానం ఇస్తున్నారు. अच्छा अभी అచ్చా, ఇప్పుడు बैठ जाओ। కూర్చోండి. सभी बैठेंगे। बाबा डबल विदेशी भाई बहनें आए हैं। 95 देशों से 1300 डबल विदेशी है। డబల్ విదేశీ సభీ అనే ఖడే లెక్కలు హోంగే డబల్ 95 విదేశీ భాయి. దేశాల నుండి 1300 మంది విదేశీయులు వచ్చారు. వారందరినీ నిలవడమని చెప్తున్నారు. చేతులెత్తండి. बहुत अच्छा చాలా మంచిది. मधुबन का श्रृंगार మధుబన్ యొక్క శృంగారం में पहुंच गए। మధుబన్లో చేరుకున్నారు. बाप दादा ने देखा బాప్ దాదా చూశారు. डबल विदेशों में డబల్ విదేశీయులలో निजी संस्कार होता है। నిజ సంస్కారం, ఒరిజినల్ సంస్కారం ఉంటుంది. सोचा ఏది ఆలోచిస్తారో అది చేసి తీరాలి అని. तो ఇది వాళ్ళ अभी ఒరిజినల్ నేచర్. तीव्र पुरुषार्थी का ఇప్పుడు ऐसे सैंपल बनो। తీవ్ర పురుషార్థి యొక్క ఇలాంటి ఎగ్జాంపుల్గా తయారవ్వండి. दादा బాప్ దాదా आपका మీ యొక్క दृष्टांत दे करके ఉదాహరణ ఇచ్చి औरों को भी उमंग उल्लास ఇతరులకు కూడా ఉల్లాస ఉత్సాహాల్లో తీసుకొచ్చేలా అలాంటి ఎగ్జాంపుల్గా తయారవ్వండి. उम्मीदवारों जो संकल्प విశ్వాస करो పాత్రులు కదా, वो कर सकते हो। ఏది సంకల్పం చేస్తారో అది చేయగలరు. इसलिए అందువలన बाप दादा బాప్ దాదా आज
ఈరోజు యొక్క పదం 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 పద్మ 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 రెట్ల శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఓం శాంతి. ఓం శాంతి. आपकी दादी ओम शांति बहुत कराती है ना. మీ దాది జానకి దాది, విదేశీ దాది ఓం శాంతి చాలా చేయిస్తూ ఉంటారు కదా. ఓం శాంతి ఉచ్చారణ. बैठ जाओ. కూర్చోండి. अच्छा, बाप दादा బాప్ దాదా हर बच्चे को देख ప్రతి పిల్లలను చూస్తూ चाहे पीछे बैठी है వెనుక కూర్చున్న चाहे వారైనా, कोने में बैठी है, మూలలో కూర్చున్న వారైనా, लेकिन కానీ एक एक बच्चे को ఒక్కొక్క పిల్లలకు सदा సదా तीव्र पुरुषार्थी बन తీవ్ర పురుషార్థిగా తయారై औरों को भी ఇతరులకు కూడా तीव्र पुरुषार्थी తీవ్ర పురుషార్థి अपने संग से भी बना सकते. మీ సాంగత్యం ద్వారా కూడా తీవ్ర పురుషార్థిగా ఇతరులని తయారు చేయొచ్చు. किसी भी आत्मा को ఏ ఆత్మకైనా कोई सहयोग चाहिए, ఏదైనా సహయోగం కావాలి అంటే वो दिल से सहयोग दे. వారు హృదయం నుండి సహయోగం तीव्र ఇచ్చేలా पुरुषार्थी बनाते चलो. తీవ్ర పురుషార్థిగా వారిని తయారు చేస్తూ వెళ్ళండి. हर बच्चा तीव्र पुरुषार्थी. ప్రతి పిల్లలు తీవ్ర పురుషార్థిలు. नंबर वार नहीं, నంబర్ వారి లేదు, तीव्र पुरुषार्थी. తీవ్ర పురుషార్థిలు అందరూ. कम से कम తక్కువలో తక్కువ अपने संपर्क में తమ సంపర్కంలో रहने वाले, ఉండేటటువంటి, आने वाले మీ సంపర్కంలో వచ్చేటటువంటి हर स्थान तीव्र पुरुषार्थी ఈ సంపర్కంలో వచ్చేవారు మరియు నివసించేవారు ప్రతి స్థానము తీవ్ర పురుషార్థిగా అయిపోవాలి. यही संकल्प ఇదే సంకల్పం हर एक रखे ప్రతి ఒక్కరూ పెట్టుకోండి. और फिर बाप दादा మరియు బాప్ దాదా इसकी रिजल्ट దీని యొక్క రిజల్ట్ देखेंगे. చూస్తారు. जहाँ सेंटर वाले ఎక్కడైతే సెంటర్ వారు सब तीव्र पुरुषार्थी అందరూ తీవ్ర పురుషార్థి में స్వరూపంలో ఉన్నారో उनको बाप दादा వారికి బాప్ దాదా कोई कोई नहीं, सभी साथियों उनको కొంతమంది एक కాదు, गिफ्ट देंगे. మొత్తం సాథీలందరూ కూడా ఈ గిఫ్ట్ ఇస్తారు. हो सकता है ना कि వీలవుతుందా? मुश्किल है, కష్టం అవుతుందా? नहीं, లేదా कम से कम తక్కువలో తక్కువ अपने स्थान को तो बना सकते हैं. మీరున్న స్థానాన్ని అయితే మీరు తయారు చేయొచ్చు కదా. अपने सेवा केंद्र को तो बना सकते हैं. మీరున్న సేవా కేంద్రాన్ని అయితే మీరు చేయగలరు కదా. ऐसा एग्जाम्पल ఇలాంటి ఎగ్జాంపుల్ अभी बाप दादा ఇప్పుడు బాప్ దాదా देखने चाहिए. చూడాలనుకుంటున్నారు.
जैसे मोहजीत की कहानी है ना, ఏ విధంగా మోహజిత్ రాజా కథ ఉంది కదా, जिसे भी मिले मोहजीत ఎవరు అతన్ని కలిసినా सुनने మోహజితుడు में अच्छी लगती है, అనేలా అనిపించేవాడు. ऐसे जिसे भी देखे వినడానికి మంచిగా అనిపిస్తుంది కదా. शांति करो। అలా ఎవరు మిమ్మల్ని చూసినా తీవ్ర పురుషార్థిగా కనిపించాలి. మోహజిత్తుడుగా అతడు ఎలా కనిపించేవారో అలా ఎవరిని చూసినా మీరు తీవ్ర పురుషార్థిగా కనిపించాలి. लक्ष्य रखो, లక్ష్యం ఉంచుకోండి. लक्ष्य से లక్ష్యం ద్వారా लक्षण आई जाए। లక్షణాలు రానే వచ్చేస్తాయి. हर एक सेंटर ప్రతి ఒక్క సెంటర్ संतुष्ट मनियों సంతుష్టంగా, का सेंटर, ప్రతి ఒక్క సెంటర్ సంతుష్టమను లేక సెంటర్గా ఉండాలి. अच्छा అచ్చా, बाप दादा బాప్ దాదా दिल से चाहते हैं, హృదయం నుండి एक ఆశిస్తూ ఉన్నారు. बच्चा भी पीछे नहीं रह जाए, ఒక్క పిల్లలు వారు కూడా వెనుక ఉండిపోకూడదు. पीछे पीछे आने वाले अच्छे नहीं लगते। వెనుక వెనుక వచ్చే వాళ్ళు साथ ఇష్టపడరు. हो, हाथ తోడుగా ఉండాలి, చేతిలో చేయి వేసుకొని వెళ్ళాలి. चलना है नगर में, అలాగనే వెళ్ళాలి కదా ఇంటికి. रिटर्न जर्नी है, ఇది రిటర్న్ జర్నీ సమయము. उसके लिए దానికోసం जैसे ब्रह्मा बाप ఏ విధంగా బ్రహ్మ బాబా रिश्ता है, ఫరిస్తాగా ఉన్నారు, ऐसे फॉलो फादर ఇలా ఫాలో ఫాదర్ చేయాలి. में होते हैं। సాకారంలో ఉంటూ కూడా रिश्ता ఫరిస్తా, जिसको भी देखो ఎవరిని చూసినా फरिश्ता ही फरिश्ता, ఫరిస్తాయే ఫరిస్తా కనిపించాలి. तब गेट खुल जाएगा। అప్పుడు గేట్ తెరవబడుతుంది. మీరు అలా తయారైపోతే अच्छा అచ్చా, सभी बच्चों को పిల్లలందరకు सदा సదా खुश नसीब, खुश दिमाग, అదృష్టవంతులు మరియు ఆనందంగా ఉండేవారిగా, स्वरूप की సదా అదృష్టవంతులు प्यार, ఆనందం యొక్క స్వరూపంగా ఉండేవారికి ప్రియ స్మృతులు. अच्छा अभी शुरू करो। अब इसके पश्चात बाप दादा हस्त कमल से शिव बाबा ఇప్పుడు का బాప్ झंडा దాదా लहराएंगे తన కమల और హస్తాలతో हम सभी अपने झंडा ही स्थान पर एगरेస్తారు. बैठ करके बाप दादा के हाथों का द्वारा झंडा लहराता हुआ देखेंगे और ये బాప్ దాదా झंडा హస్తాలతో सारे జెండా विश्व के ఎగరేస్తూ अंदर చూద్దాము. ऊंचा है, ऊंचा रहेगा। మొత్తం విశ్వంలోకి सबको बाबा ఉన్నతంగా का ఉన్న జెండా, संदेश ఎత్తులో ఉన్న मिलेगा। జెండా ఉన్నతంగానే ఉంటుంది. అందరికి సందేశం లభిస్తుంది జెండా ద్వారా. ఈ వీడియోలో జానకి దాదిని చూస్తున్నాము, దాది చూస్తున్నాము. డాక్టర్ నిర్మలా బయన్ ఉన్నారు, రమేష్ బయన్,
शिव का ध्वज హెల్తీగా ఉన్నారు लहराए, सुख చూస్తున్నాం. शांति वो बरसाए। शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए। अंबर से यूं फूल बरसे, वसुंधरा वो सजाए। शिव का ध्वज लहराए। शिव का ध्वज देता पैगाम, सब में भर दो आत्मज्ञान। शिव का ध्वज देता पैगाम, सब में भर दो। It's a happy birthday, your birthday, your birthday. It's a happy birthday, a happy birthday to you. It's a happy birthday, your birthday, your birthday. It's a happy birthday, a happy birthday to you. 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 जन्म दिवस ये तुम्हारा बड़ा ही लगता प्यारा, आई बाहर लेकर है अनोखा नजारा। सदा सलामत सदा खुश रहना कहता जहान सारा। Happy birthday to you. 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 हर दिल से निकले स्वर लाखों लाखों बधाई। जिंदगी में तुम्हारी सुहानी घड़ियां आई। हर दिल से निकले स्वर लाखों लाखों
कहाँ कोई ना अंतर आया है, तुमसे पाई दृष्टि हमने, दृष्टि हमने, दृष्टि हमने शिव निराकार की। आज भी देते हो बाबा पालना साकार की, आज भी देते हो बाबा आप दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि यूं ही देते रहो बाबा। सुख सागर में गहरे उतर जाऊं, सुख सागर में गहरे उतर जाऊं। पल के ना पल भर बंद मेरी, हूँ पल के ना पल भर बंद मेरी इन